కర్నూలు జిల్లా ఆదోనిలో మున్సిపల్ అండ్ ఫుడ్ సేఫ్టీ అధికారులు పలు హోటళ్లలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. జిల్లా ఫుడ్ సప్లై అధికారి రాజగోపాలరావు, ఆదోని మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ సందీప్ ఆధ్వర్యంలో హోటల్, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లపై దాడులు నిర్వహించారు. ఆహార పదార్థాలు, హైజీన్, నిల్వ ప్రమాణాల వంటశాలలను, ఫ్రిడ్జ్లో నిల్వ చేసిన పదార్థాలను అధికారులు పరిశీలించారు. తుల్జా భవన్, ఇలాహీ హోటల్లో ఆహార పదార్థాలను సేకరించారు. నిబంధనలు ఉల్లంఘించిన హోటళ్లకు జరిమానాలు విధించారు. భవిష్యత్తులో ఇలాంటి చర్యలు పునరావృతమైతే కఠిన శిక్షలు ఉంటాయని అధికారులు హెచ్చరించారు. అది 4 సెంటిగ్రేడ్ డిగ్రీ మెయింటైన్ చేయాలి. ఆ డిగ్రీ మెయింటైన్ చేయకపోతే మళ్ళీ స్పాయిల్ అవుతుంది. ప్రస్తుతానికి బాగానే ఉంది. ప్రిపేర్ ఫుడ్ తయారైన ఫుడ్ మనం ఫుడ్ పెట్టండి. అది 4 సెంటిగ్రేడ్ డిగ్రీ మెయింటైన్ చేయాలి. ఇంట్లోనే ఉంటాం. నువ్వేమంటే హోటల్ ఓనర్ లేడు అన్నాడు. నువ్వేమో ఏదో ఉంటావు. ఈ పిల్లలు ఫస్ట్ ఈ సింగిల్ హోటల్ 1 ఇయర్ అయింటుంది. 1 ఇయర్ నుంచి ఏజ్మెంట్ లైసెన్స్ లేకుండా వ్యాపారం చేస్తున్నారా మీరు? తీసరా ఏ కైటల్లో తీసారు? ఇప్పుడు ఫుడ్ లైసెన్స్ లేదు, ట్రేడ్ లైసెన్స్ లేదు.